ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. కమ్మని కవిత్వానికి చిరునామా కాకినాడ కవయిత్రి శ్రీమతి నాగజ్యోతి శేఖర్ గారు. డాక్టర్ రావి రంగారావు సాహిత్యపీఠం ద్వారా జనరంజిక కవి ప్రతిభా పురస్కారం అందుకునేందుకు గాను ఈరోజు వారు గుంటూరు విచ్చేసి ఉన్నారు. ఆ నేపథ్యంలో వారు మన ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్కు విచ్చేయడం జరిగింది. వారి రచనా రంగానికి సంబంధించి లేదా వారి కవిత్వానికి సంబంధించి వారి రచనల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా వారిని స్వాగతిద్దాం. నమస్తే నాగజ్యోతి శేఖర్ గారు. నమస్తే అండి మేడం, ముందుగా మీకు అభినందనలు. మా గురువు గారు డాక్టర్ రావి రంగారావు గారి సాహిత్యపీఠం ద్వారా జనరంజిక కవి ప్రతిభా పురస్కారం అందుకున్నందుకు గాను మీకు అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ వివరాలకు మీ కవిత్వం ఈ వివరాలకు వెళ్లే ముందుగా మీ కుటుంబ నేపథ్యం గురించి మా శ్రోతలతో మీరు పంచుకోగలరా మేడం? ముందుగా మీకు ధన్యవాదాలండి. నేను ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నానండి. మాది కోనసీమ మురమళ్ళ జిల్లా. మా అమ్మగారిది తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి. మా వారు రాజశేఖర్ బాబు, ఆయన కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు. పాప చైత్రవర్ణిత. మాది సామాన్యమైన కుటుంబ నేపథ్యం అండి. ఈ సామాన్యమైన కుటుంబ నేపథ్యం నుంచి రావడం వల్లనేమో నా కవితల్లో సామాజిక స్పృహ, నిత్యం నేను చూస్తున్న సంఘటనల పట్ల స్పందించే గుణాన్ని కలిగించాయి. అదే ఇప్పుడు ఈ జనరంజిక ప్రతిభా పురస్కారం వరకు తీసుకొచ్చిందని నమ్ముతున్నాను. వెరీ గుడ్. మీరు ఎక్కువగా మేడం, ఇప్పుడు మీరు సామాజిక స్పృహ అని మీరు మీ సమాధానంలో చెప్పారు, స్పందించే గుణం ఉన్నారు. సో ఎక్కువగా ఎలాంటి సాహిత్యాన్ని మీరు ఇష్టపడతారు? అదేవిధంగా మిమ్మల్ని సాహిత్యం వైపు వచ్చేందుకు గాను లేదా ఆ దిశగా మిమ్మల్ని పయనించేందుకు గాను మిమ్మల్ని ప్రభావితం చేసినటువంటి కవులు కావచ్చు, కవయిత్రులు గారు కావచ్చు, వాళ్ళ గురించి కూడా కొంచెం తెలియచేయండి మేడం. నేను పలానా సాహిత్యాన్ని ఎక్కువగా చదువుతానని ఏమీ లేదండి. నాకు ఒక్కో వాదం నుంచి ఒక్కొక్క కవి అంటే ఇష్టము. వారు ప్రభావం నా మీద ఎంతో కొంత ఉంటుంది. అయితే ప్రత్యేకంగా నన్ను ప్రభావితం చేసిన వారని చెప్పాలంటే భావకవిత్వంలో కృష్ణశాస్త్రి గారి ఊర్వశితో ఊసులాడారు. అలాగే అనుభూతి కవిత్వంలో శ్రీ తిలక్ గారి వెన్నెలలో ఆడపిల్లలతో నేను ఆటలాడాను. అభ్యుదయ కవిత్వంలో శ్రీశ్రీ జగన్నాథ రథచక్రాల వెంట నేను పరుగులెత్తాను. స్త్రీవాద కవిత్వంలో వోల్గా గారి కవిత్వంలో అసలైన స్త్రీని దర్శించాను. గుర్రం జాషువా గారి విశ్వనడుతో నేను కరచాలనం చేశాను. అలాగే శివారెడ్డి గారు కవులేం చేస్తారో తెలియచేసిన శివారెడ్డి గారి కవిత్వంలో నిత్య నూతనత్వాన్ని తెలుసుకున్నాను. దళితవాదంలో శ్రీ ఎండ్లూరి సుధాకర్ గారి ఆత్మను దర్శించాను. వీరందరూ నన్ను ఎంతో కొంత ప్రభావితం చేయటమే కాకుండా ఆలోచింపచేసేలా చేశారు. వీరి రచనలన్నీ నా మీద ఉంటాయి. కానీ ప్రత్యేకంగా చెప్పాలంటే గుంటూరు శేషేంద్ర శర్మ గారి కవిత్వాన్ని నేను ఎక్కువగా ఇష్టపడతాను. వారి భావజాలంలో వాలలాడని వారు ఎవరు ఉండరనే భావిస్తాను. వారిలో నేను ఒకరిని. అలాగే వర్ధమాన కవిత్వంలో ఈ మధ్య నేను చదువుతున్నది శ్రీ ప్రసేని గారి కవిత్వం. ఒక పాఠకుడి యొక్క స్థాయిని పెంచిన వారి కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నా సమకాలీనికులు లండ సామమూర్తి గారి కవిత్వము, అలాగే కంచరాన భుజంగరావు గారి కవిత్వము, అనిల్ డాని, ఇటువంటి వారి అందరి కవిత్వాన్ని చదువుతాను, ఆస్వాదిస్తాను. అయితే నా యొక్క అభివ్యక్తి నాదే, నా స్వరం నాదే, ప్రభావ ఛాయలు ఏమీ లేకుండా నన్ను నేనుగా అభివ్యక్తీకరించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. వీరందరూ నా ఆత్మని చైతన్యపరిచిన వాళ్ళల్లో ఉంటారు. కాబట్టి నాదైన బాట నాదే, నాదైన వాణి నాదే. వీరందరినీ నేను ఆవాహన చేసుకోవడానికి, నన్ను నేను చైతన్యపరచుకోవడానికి చదివాను. ఎక్సలెంట్. నాదైన బాట నాదే, నాదైన వాణి నాదే అంటూ మీరు ఇష్టపడిన కవులని వాళ్ళ యొక్క వారి రచనల్ని ఒక అల్లికగా మీరు తెలిపిన తీరు మాత్రం అద్భుతం మేడం. ఒక ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చెప్తారండి, ప్రేక్షకుడి స్థాయిని పెంచిన కవి అని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి చెప్తారండి. అట్లాగే
మా గురువు గారు, మన గురువు గారు డాక్టర్ రావి రంగారావు గారి విషయం తీసుకుంటే జడ్జిమెంట్ యొక్క స్థాయిని పెంచిన కవి నేను చెప్తానండి. ఎందుకంటే వారి జడ్జిమెంట్ చాలా నిష్పక్షపాతంగా ఉంటుందండి. సో బయాస్నెస్ ఉండదు. అలాంటి డాక్టర్ రావి రంగారావు గారు నిర్వహిస్తున్నటువంటి సాహిత్య పీఠం ద్వారా మీరు జనరంజక కవి ప్రతిభా పురస్కారం అందుకున్న పుస్తకం మీ కవితా సంపుటి చిగురించే పేజీలండి. సో మిమ్మల్ని దాదాపు గుంటూరు తీసుకొచ్చింది కూడా ఈ చిగురించే పేజీలే. సో ఈ అవార్డు మీకు రావడం పట్ల మీ స్పందన తెలియజేయగలరు. అదేవిధంగా అసలు మీకు కవిత్వం రాయాలనే ప్రేరణ ఇంకొకసారి వెనక్కి వెళ్తే ప్రేరణ ఎలా కలిగింది, అప్పటి నుండి మీ కవితా ప్రయాణం ఎలా సాగుతుంది, ఈ ప్రయాణంలో మీ కలం నుంచి జాలువారినటువంటి కవితా సంపుట్లు కావచ్చు, కథలు కావచ్చు, ఇతరత్ర మీ రచనలు, వాటి గురించి కూడా మీరు తెలియజేయగలరు మేడం. ముందుగా శ్రీ రావి రంగారావు గారి సాహిత్యపీఠం నేను గమనిస్తూ ఉన్నాను. వారు చాలా ప్రామాణికంగా వారి రచనల్ని సెలెక్ట్ చేస్తున్నారు. గత కొంతకాలంగా ఈ ప్రతిభా పురస్కారాల లిస్టులో నేను ఉండాలని నేను రాసినవి 2 పుస్తకాలే అయినా కానీ ఇందులో ఉండాలని కోరుకున్నాను. ఆ అభిలాష ఇప్పుడు నాకు ఈ చిగురించే పేజీల ద్వారా తీరి జనరంజక ప్రతిభా పురస్కారాన్ని గెలుచుకున్నాను. ఇది ఒక నిజాయితీ కలిగిన అవార్డు. దీన్ని తీసుకోవటం చాలా బాధ్యతాయుతంగాను అలాగే చాలా గర్వకారణంగా కూడా ఫీల్ అవుతున్నాను. ఈ స్థాయికి నన్ను తీసుకొచ్చింది నా కవితా పయనం గురించి అడిగారు కాబట్టి నేను చిన్నప్పటి నుంచి ఎక్కువగా పుస్తక పఠనం ఎక్కువ అలవాటైందండి. ఈ పుస్తకం చదువుతూ ఉండగా నాలో పొంగిన భావాల్ని, ఉద్వేగాల్ని, అనుభూతుల్ని అక్షరీకరించాలనే తపన కలిగింది. అదే ఆ తపనతోనే పాఠశాల స్థాయి నుంచి కూడా చిన్న చిన్న కథలు, కవితలు రాయటం మొదలుపెట్టాను. అయితే ఇది ఒక పద్ధతి ప్రకారం పుస్తక పఠనం కావించటం, సాహిత్యం అనే లోకంలో ఏ విధంగా మనం అధ్యయనం చేయాలనే ఒక మార్గాన్ని చూపించింది మాత్రం మా అనపర్తి జీబీఆర్ కళాశాలలో మా ఇంగ్లీష్ లెక్చరర్ శ్రీ కట్టా కృష్ణారావు గారు మరియు తెలుగు లెక్చరర్ శ్రీమతి రాధా మేడం గారులే. వారు మాకు ఒక పుస్తకాల నుంచి ఒక కొత్త లోకంలోకి పయనింప చేసేలా చేశారు. వారి పాఠాలే కాకుండా సాహిత్యం పట్ల, పుస్తకాల పట్ల విద్యార్థుల్లో విపరీతమైన అభిరుచిని కలిగించేలా వారి యొక్క తరగతి గదులు ఉండేవి. మా కాలేజీ కూడా పెద్ద పుస్తక భాండాగారం. వారు చాలామంది అధ్యాపకులు కూడా స్వయంగా కవులు, రచయితలు ఉన్నారు. అటువంటి మంచి వాతావరణంలోకి అడుగుపెట్టిన నాకు ఇంకా ఉత్తేజంగా అనిపించింది. విస్తృతంగా పుస్తకాలు చదివే అవకాశం లభించింది. మా లెక్చరర్స్ ఇద్దరు ప్రోత్సాహంతో నేను రాసిన కథలు, కవితలు పత్రికలకు పంపించడం జరిగింది. ఆ క్రమంలో 2000లో ఆంధ్రభూమిలో నా మొట్టమొదటి కథ ప్రచురితమైంది. తర్వాత కవిత కూడా ఆంధ్రభూమి పత్రికలో అదే సంవత్సరం ప్రచురితమైంది. నాలో అది రాసుకున్న విషయాన్ని ప్రింట్లో చూసుకున్న తర్వాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగి వివిధ పత్రికలకు పంపించడం జరిగింది. ఆ పత్రికల్లో ప్రచురితం అవుతూ ఉండగా నేను పుస్తకంగా మారడానికి మాత్రం డాక్టర్ కేఎల్వి ప్రసాద్ గారి యొక్క ప్రోత్సాహమే. వారు నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపి రాసిన వాటిని ఒక పుస్తకంగా తీసుకురావడానికి వెన్నుతట్టి ప్రోత్సహించారు. అదే రెప్పవాల్చిన స్వప్నం నా మొట్టమొదటి కవితా సంపుటి. ఇప్పుడు 2వ పుస్తకం చిగురించే పేజీలు. రెప్పవాల్చిన స్వప్నంలో కొన్ని పేజీలు చిగురించడం వల్ల ఈ చిగురించే పేజీలు రాయడానికి నాకు ప్రేరణ కలిగింది. దీని వెనుక ఎందరో ప్రోత్సాహం ఉంది నాకు. ఈ సందర్భంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్సలెంట్. ఇది అండి నా కవితా పయనం. బాగా చెప్పారు. రెప్పవాల్చిన స్వప్నంలో కొన్ని పేజీలు చిగురించడం వల్ల ఈ చిగురించే పేజీలు అనే పుస్తకం లింక్ చేశారండి. గుడ్. సో మీకు ఆ రెప్పవాల్చిన స్వప్నం ద్వారా కలిగిన మోటివేషన్, మీకు అందిన ప్రోత్సాహం, సో మీరు చిగురించే పేజీల వరకు మళ్ళీ మీ ప్రయాణం ముందుకు రావడం జరిగింది మేడం. ఈ చిగురించే పేజీలు మేడం, ఇందులో ఈ కవితా సంపుటిలో మీరు స్పృశించినటువంటి భావాలు ఏమిటి? మిమ్మల్ని బాగా కదిలించినటువంటి ఒక 2-3 కవితలు మేడం మా కోసం. ఎందుకంటే
ఆల్రెడీ మీ కవితలు ఎటు తీగా ఉన్నాయని చెప్పి మా గురువు గారు సర్టిఫై చేశారు. ఇక్కడ నేను చూస్తున్నా మీ గాత్రం కూడా చాలా. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. మృదువుగా ఉంది. సో మీ కవితల్ని మీ నోటి ద్వారా మేడం ఒక 2-3 కవితల్ని సో ఈ చిగురించే పేజీల నుంచి మా కోసం మేడం. తప్పకుండా అండి. రెప్పవాల్చిన స్వప్నమైన చిగురించే పేజీలైన నా భావాలు సుస్థిరం. నేను వినిపించాలనుకున్న స్వరం స్పష్టం. మంచి సమాజాన్ని కోరుకుంటూ మారాలనుకుంటున్న అంశాల పట్ల బాధ్యతాయుతంగా స్వరాన్ని వినిపించడం, కొన్ని సమస్యలకైనా గొంతునవ్వడం నా అభిమతం. చైతన్యపూరితమైన సమాజం నా ఆకాంక్ష. అదే నా అక్షరాల్లో ప్రతిధ్వనిస్తుంది, ప్రతిఫలిస్తుంది. నేను రాసిన అన్ని కవితలు ఇష్టపడి రాసినవే, అయితే కొన్ని మనసుకు దగ్గరగా ఉంటాయి. మీరు మరీ స్పష్టంగా అడిగితే కొన్ని కవితల్ని తప్పకుండా చదివి వినిపిస్తానండి. ఆమెనలా వదిలేయండి. ఆశల నక్షత్రాలను చిన్న చిన్నగా తుంచేస్తూ చీకటి గూడు కట్టుకోవడం, కలల వెదురుకి గాయాలు చేసుకుంటూ అవ్యక్త గేయాలు ఆలపించడం, పచ్చని అక్షరాలని పాతేస్తూ శూన్య కవిత వినిపించడం, కొత్త రాగమెత్తే కోయిల కుత్తుకని సగానికి తెంచి దుఃఖపు వనంలో నెత్తుటు పాటొకటి రాయడం, ఎగరాలని యత్నించే సీతాకోక చిలుకల రెక్కల్ని తుంచి గడపకి ఇవ్వలే బంధాల దారాలతో వేలాడదీయడం, ఉదయాలను హతమార్చి తిమిరాలను జతకూర్చి తనను నిషీది దీవిని చేస్తే సహనం అంచుల్లో బతుకు వెళ్ళదీయడం సర్దుకుపోవడం కాదంటారేం? ఆమ్ల వర్షాలు కురుస్తున్నా ప్రవహించడం ఆపని నదిని ఇంకా ఇరుకు ఆలోచన గుంటల్లో సర్దుకుపోమ్మంటారేం? అనాదిగా ఆమె జీవితం సర్దుకుపోవడానికి శాశ్వత సంతకం చేసిన మరింతగా పొడి అక్షరాలుగా కుదించుకుపోమ్మంటారేం? చివుళ్లను తెంచి కొమ్మలను నరికి వేళ్లను తగలబెడుతున్నా అమ్మవడాన్నే అద్భుతమని తనువును చీల్చిచ్చే చెట్టుని ఇంకా సర్దుకుపోమ్మంటారేం? ఆమెనలా వదిలేయండి, ఇంకా ఆదేశించకండి. నది సర్దుకుపోవడం అంటే జీవం ఎండిపోవడమే. చెట్టు సర్దుకుపోవడం అంటే ప్రాణవాయువు ఆయువు తీయడమే. పసిరిక పాములు చుట్టేస్తున్న విచ్చుకునే పచ్చని పొదై ఆమెను సర్దుకుపోనివ్వండి. ఎక్సలెంట్ మేడం. ముఖ్యంగా సాహిత్య విశ్లేషకులు, విమర్శకులు డాక్టర్ అబ్దుల్ రజా హుస్సేన్ గారు కూడా ఈ కవితని విశ్లేషించారు మేడం. ముఖ్యంగా ఈ చిగురించే పేజీల్లో కొన్ని కవితలను నేను ఫేస్బుక్లో చూశానండి. నాకు బాగా నచ్చింది ఏంటంటే నది సర్దుకుపోవటం అంటే జీవం పోవటం, ప్రాణం. అట్లాగే చెట్టు సర్దుకుపోవటం అంటే ప్రాణవాయువు ఆగినట్టు అని చెప్పి నాకు చాలా బాగా నచ్చిందండి. ఇందులో మీరు కూడా అద్భుతంగా చెప్పారు. ఈ పుస్తకం గురించి చెప్పే ముందు నా భావాలు సుస్థిరం, నా స్వరం స్పష్టం, సమస్యకు నేను గొంతునవుతున్నాను, అదేవిధంగా చైతన్యవంతమైన సమాజం నా ఆకాంక్ష అంటూ నాకు కూడా ముఖ్యంగా ఇటీవల రావి రంగారావు గారి దగ్గర ఓనమాలు నేర్చుకొని మినీ కవితలు అది రాస్తున్నానండి. నాకు కూడా ఈ సామాజిక స్పృహ, సామాజిక బాధ్యతకు సంబంధించిన
కవితలు రాయడం అంటే బాగా ఇష్టం. అలాంటి కవితలు నేను కూడా ఎక్కువ ఇష్టపడతాను. సో చాలా బాగుందండి. ఆమెను అలా సర్దుకుపోని ఉండని ఈ ముఖ్యంగా ఈ చిగురించే పేజీల నుంచి మరో కవిత. ధన్యవాదాలండి. ఇప్పుడు ప్రస్తుతం అంతా యుద్ధ వాతావరణం. ఈ యుద్ధాన్ని ఆపలేకపోయినా యుద్ధం తరపున శిథిలమవుతున్న కొన్ని స్వప్నాల తరపున ఓ స్వరం వినిపించడానికి ఈ నా కవిత. శిథిల స్వప్నాలు. రగిలే అగ్నిపర్వతానికి ఏ వైపు ఉన్నా కలలు కాలిపోక మానవు. యుద్ధ భాష ఎక్కడైనా దహనమే. చిన్నారుల చేతి ముద్రలు చెరిపివేయబడ్డాయి. ఇప్పుడు చరిత్ర పాఠాలు ఎవరికి చెప్పాలి? శిథిలాల కింద చిక్కుకున్న అమ్మను వెతకలేక నాన్న చేతులు నెత్తురోడుతున్నాయి. బిడ్డకు పాలు పట్టేదెవరు? నువ్వు నేను కాసిన్ని కన్నీళ్లను ఖర్చు పెట్టగలమంతే. గుక్క పట్టిన రేపటిని ఎలా ఓదార్చగలం? చిట్టిపావురాలు లేని గుళ్ళో ఏ మతం మాత్రం మంత్రం వల్లే వేస్తుంది. ఎక్కిళ్ళు ఇంకిపోయాక ఆ కంఠస్వరంలో కదలిక ఎవరు పుట్టించగలరు? తెగిపడ్డ ఆ చిన్ని చేతులు ఎన్ని పున్నములు పుట్టించేవో. ఆ లేత కాళ్ళు ఏ గెలుపు గ్రహంపై అడుగుపెట్టేవో. జాడైనా దొరకని దేహాన్ని తెచ్చి వాటిని అతికించడం ఎలా? పిల్లి చిన్ని గిన్నె పడేస్తేనే ఉలిక్కిపడే చిన్నారి గుండె. పిల్లి చిన్ని గిన్నె పడేస్తేనే ఉలిక్కిపడే చిన్నారి గుండె గుండునెట్టా తట్టుకుందో, బాంబునెలా భరించిందో. ఆ విస్ఫోటనపు గుర్తుల్ని నలువైపులా పంచడానికి నవజాత సూర్యుడు మరీ ఇంత ఛిద్రమైపోవాలా? బడిగోడలు భూమిలో దాక్కున్నాయి. ఏ పుస్తకాన్ని వెలికితీసి పేరు రాసుకోవాలి? నెత్తుటి సిర పైపొరల్లోన ఇంకిపోయిందే. భయమొక్కటే ఇప్పుడున్న ఉద్వేగం. ఉదయాన్ని చూస్తామనుకోవడం, ఆశ మెడకు కత్తి కట్టడం. రెప్పలకు పచ్చని కలల్ని వేలాడదీసి తిరిగే బుల్లి కళ్ళకు గన్నులు గుచ్చుకుంటుంటే చిందే నెత్తుటితో ఏ జెండాను నింపాలి? వయసొచ్చిన మెదళ్ళు కొట్టుకుంటుంటే లేలేత చివుళ్ళు మొద్దుబారిపోవడం ఇప్పుడు ప్రపంచ చరిత్ర. ఆకలేసిన, ఆటం బాంబు వేసిన అమ్మా అని మాత్రమే అరవగలిగే ఆ చిన్ని బొమ్మలను చూసి బాధపడేందుకు క్షిపణికి హృదయం ఎక్కడిది? పూర్తిగా వికసించని పూలను చూసి జాలిపడేందుకు డ్రోనులకు దయ ఎక్కడిది? అసలు తగలబడ్డ ఆ స్వప్నాలకు ఓటెక్కడిది? యుద్ధానికి గర్భసంచి ఉంటే తెలిసేది, యుద్ధానికి గర్భసంచి ఉంటే తెలిసేది గర్భస్రావం ఎంత నరకమో. కనీసం పూతన అయినా తెలిసేది రొమ్ముల విచ్ఛేదన ఎంతటి మరణమో. అద్భుతం అండి. ఇంతటి చక్కటి భావోద్వేగాన్ని ఈ కవిత వారు చెప్పారండి. నేనైతే ఇక్కడే ఆగిపోయాను. శిథిలాల్లో చిక్కుకున్న అమ్మను వెతుకుతున్నాయి నాన్న నెత్తుడి చేతులు, ఇక బిడ్డకు పాలు పట్టేదెవరు. చాలా చాలా లోతైన భావోద్వేగం అండి ఇది. ఉదయాన్ని చూస్తాం అనుకోవడం దాదాపుగా ఆశల మెడకు కత్తి పెట్టడం లాంటిది అని చెప్పి చాలా అద్భుతంగా ఈ లెక్కన ఈ పుస్తకాలు, ఈ కవితా సంపుట్లు అన్నీ ఆణిముత్యాలే ఉంటాయండి. సో చాలా చాలా ఆనందంగా ఉందండి. ముఖ్యంగా ఈ 2 కవితలు చదవటం, మీ ద్వారా తెలుసుకోవడం. మీరు ఆల్రెడీ ఈ తెలుగు భాష ప్రచారంలో భాగంగా తానా అంతర్జాతీయ ఉగాది సమ్మేళనంలో పాల్గొన్నారండి, త్రూ ఆన్లైన్ ద్వారా. సో ఆ అనుభవం గురించి తెలియజేయండి మేడం. జస్ట్ హౌ డూ యూ ఫీల్ అబౌట్ దట్? కొన్ని పనులు మనం చేసుకుంటూ పోతాం. ఆ క్రమంలో కొన్ని ప్రత్యేకమైన మజిలీలను చేరుతాం. అలాంటిదే నేను తానా అంతర్జాల ఉగాది కవి సమ్మేళనంలో పాల్గొనడం. లబ్ధ ప్రతిష్ఠులైన ఎందరో సాహితీమూర్తుల నడుమ వర్ధమాన కవయిత్రిగా నేను పాల్గొనడం నాకు ఒక అరుదైన గౌరవం, అరుదైన అవకాశం. విదేశాల్లో ఉంటూ కూడా తెలుగుని బ్రతికించాలని తపనతో తెలుగువారి ఆత్మ ఒక వేదిక అయితే అది తానా సాహిత్య వేదిక. ఈ తెలుగుని బ్రతికించుకోవటంలో, సాహిత్యాన్ని బ్రతికించుకోవడంలో వారు చేస్తున్న కృషికి వారికి చాలా అభినందనీయులు. అలాగే మా వంటి కవులకి ఒక వేదికనిచ్చి
ఒక అంతర్జాతీయ వేదికనిచ్చి తెలుగుని నలువైపులా మా స్వరాన్ని వినిపించేలా చేసే అరుదైన అవకాశం అది. అటువంటి ఒక మంచి తెలుగుని అభివృద్ధి పరిచే కార్యక్రమంలో పాల్గొన్నాను. అది నాకు చాలా సంతోషదాయకమైన విషయం. వెరీ గుడ్ మేడం. నేటి తరానికి లేదా భావి తరాలకు మేడం తెలుగు భాషను లేదా తెలుగు సాహిత్యాన్ని అందించేందుకు లేదా వీటి పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఎలాంటి కృషి అవసరమని మీరు భావిస్తున్నారు? అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ మీరు అన్నారు, ఆల్రెడీ మీరు తక్కువ పుస్తకాలు రాసినా ఇది సంఖ్య కాదండి, నా దృష్టిలో స్ట్రెంగ్త్గానే భావిస్తారు. ఉండైనా కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి, చాలా లోతుగా కూడా ఉన్నాయి. నాకు తెలిసి గురజాడ అప్పారావు గారు కూడా ఎక్కువ వారికి పుస్తకాలు ఎక్కువ లేవు. నాటి ప్రముఖులను తీసుకున్న వాళ్ళు టన్నుల కొద్ది పుస్తకాలు ఏమన్నారు, రాసిన కొద్ది పుస్తకాల ద్వారానే ప్రపంచానికి ఎక్కువ సాహిత్య సంపదను అందజేశారండి. సో ఈ సాహిత్య రంగంలో లేదా రచనా రంగంలో మీ లక్ష్యం ఏమిటి? ఏ కవికైనా ప్రత్యేకమైన లక్ష్యం అంటూ ఉండదండి. వారి సామాజిక బాధ్యత ఉంటుంది. సామాజిక చైతన్యం కలిగించాల్సిన బాధ్యత ఏ కవిదైనా. అదే బాధ్యత నాకు ఉంది. ప్రత్యేకమైన లక్ష్యం అంటూ పెట్టుకుని రాయడం లేదు, కానీ ఒక భిన్న స్వరంగా వినిపించడానికి, ఒక సమస్య తరపున గొంతునవ్వడానికి విశ్వప్రయత్నం చేస్తాను. ఆ విధంగానే ఒక చక్కటి సమాజాన్ని కలగంటూ వాటి ద్వారా వాటిని అక్షరాల్లో వ్యక్తపరుస్తూ ఒక మంచి సమాజ నిర్మాణానికి నా వంతుగా నా స్వరాన్ని వినిపించటమే నా లక్ష్యం. నేను ఈ విధంగా నా కాంతి వైపే నడవాలని ప్రయత్నిస్తున్నాను. ఒక వెలుగులీనే సమాజం కోసం, ఒక ఏ భేదాలు లేని సమాజ నిర్మాణం కోసం నేను చిన్ని సమిధన అవ్వటానికి నేను సాహిత్యాన్ని అవకాశంగా తీసుకున్నాను, వేదికగా తీసుకున్నాను. ఇదే నా లక్ష్యం. తెలుగు పట్ల, సాహిత్యం పట్ల, సమాజం పట్ల బాధ్యతాయుతంగా స్పందించడం. ఎక్సలెంట్ మేడం. మీరు కలలు కంటున్నటువంటి సమాజం ఆ దిశగా వెలుగులేనాలని, మీ భిన్న స్వరం ఏదైతే ఉందో అందరికీ చేరాలని, ఒక చక్కటి సమాజం ఆ దిశగా మీరు ఏదైతే సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత కలిగి ఉన్నారో మేడం, ఆ దిశగా ప్రతి ఒక్కరూ. నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి మీరు చెప్పి, ఒక కవికి యొక్క ప్రధాన లక్ష్యం సామాజిక బాధ్యత అని మీరు చెప్పారండి. చాలా అద్భుతమైన ఇదండి. సో మన ఆ తరం కవులని, రచయితలను తీసుకుంటే అది సుస్పష్టం అవుతుందండి. సో ఆ దిశగా మీ ప్రయత్నం ముందుకెళ్ళాలని మేడం. సో ఈ ప్రయత్నం ద్వారా మీ ద్వారా మీరు కంటున్న కళలు నెరవేరాలని మేడం. సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీ సాహిత్య రంగం గురించి, మీ రచనల గురించి, మీ కవితల గురించి కొన్ని ప్రత్యక్షంగా కూడా చదివి వినిపించారండి. సో ముఖ్యంగా ఈరోజు మీరు అవార్డు పొందినటువంటి పుస్తకం ఏదైతే ఉందో మేడం, చిగురించే పేజీలు, ఈ కవితా సంపుటి ఎక్కువ మందికి చేరాలని, ఈ కవితా సంపుటిని ఎక్కువ మంది చదవాలని చెప్పి మేడం, కవితా ప్రియులు ఎక్కువ చదవాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీకు అభినందనలు తెలియజేస్తున్నానండి. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలండి.